వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పిఠాపురం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగ గీత పాల్గొని స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ను కట్ చేశారు. అనంతరం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లను పంచారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకు జగనన్న చేసిన మంచి పనులను గుర్తు చేశారు. ఓకే చేతులు ప్లీజ్ హ్యాండ్స్ పట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి పిఠాపురం నియోజకవర్గం తరపున, పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కుటుంబం తరపున, ప్రజల తరపున హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన ఎప్పుడు జగన్ గారు ఎప్పుడు కూడా జనం కోసం పోరాటం చేస్తూ ఉంటారు. అంత మరి ఎన్నో సంక్షేమ పథకాలు, సేవా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజల హృదయాల్ని మరి గెలుచుకున్న వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎప్పుడు కూడా ఆ గుర్తింపు ఎప్పుడు ఉంటుంది. అదే విధంగా మరి అధికారంలో లేకపోయినా కూడా వచ్చిన మొదటి 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి కూడా ప్రజల కోసం కార్యక్రమాలు చేపట్టి ప్రజల కోసమే ఈ రోజు ప్రభుత్వం మీద, ఈ కూటమి ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా కోట్ల గుండెల యొక్క స్పందనని తీసుకురావడం జరిగింది. ఆ విధంగా ఈ రోజు అనేక కార్యక్రమాలు చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మా పిఠాపురం నియోజక వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మరి అనేక సేవా కార్యక్రమాలు, 3 మండలాల్లో సేవా కార్యక్రమాలు, అదే విధంగా మా చైర్మన్ గారు, కౌన్సిలర్స్, స్థానిక పిఠాపురం టౌన్ నాయకులందరూ కూడా రాత్రి 12 గంటలకే జన్మదిన వేడుకలను జరిపించి ఘనంగా వారికి దీవెనలు అందజేయడం జరిగింది. అదే విధంగా దుప్పట్లను పంచిపెట్టడం జరిగింది. గొల్లప్రోల్లో వందలాది మందికి దుప్పట్లు పంపిణీ, మరి కొత్తపల్లి మండలంలో మరి వైఎస్ఆర్ విగ్రహాన్ని మరి ఆవిష్కరణ కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా హాస్పిటల్లో కూడా పళ్ళు, బ్రెడ్లు అన్ని కూడా పంచడం జరుగుతుంది. వివిధ కార్యక్రమాలతో ఆయనకి జన్మదిన వేడుకలు తెలియజేస్తున్నాం. మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.